పవర్ మేక్ ప్రాజెక్ట్స్ చైర్మన్ సజ్జా కిషోర్ బాబు తన ఊదరతితో మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వినికిడి మాటలు రాని సమస్యతో బాధపడుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ బిడ్డకు లక్షల రూపాయల ఖర్చుతో వైద్యం చేయించి ఆ కుటుంబంలో వెలుగులు నింపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన బిడ్డకు చికిత్స చేయించలేక ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్ పరిస్థితి తెలుసుకున్న కిషోర్ బాబు తక్షణమే స్పందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. సమాజం పట్ల బాధ్యతగా కిషోర్ బాబు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. అధినేత సజ్జా కిషోర్ బాబు గారు అందరికి తెలిసిన సుపరిస్థితులు విజయవాడ సిటీ అందరికీ 2 రాష్ట్రాల్లో పేరెన్నిక గల సంస్థ అది, పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఓనర్ గారు కిషోర్ గారు మనకి అప్పుడప్పుడు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు. అది మనకి తెలిసి ఆల్రెడీ మనకి నోటీసులు ఉంది కాబట్టి 10-15 ఇయర్స్ నుంచి కిషోర్ బాబు గారు తెలిసినారు బాగా. దాంతో ఇట్లా మన కానిస్టేబుల్ ఒకసారి వచ్చింటి, అంతకుముందు వాళ్ళ పెద్ద బాబుకి కూడా అదే పైలర్ మన ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉంది, అయితే డెఫ్ అండ్ డమ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం తోటి వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళ పాప కూడా ఆపరేషన్ చేస్తే క్లిక్ అయింది. తర్వాత రెండో పాపకి కూడా అదే ప్రాబ్లం ఉంటే ఈ ట్రైడ్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్లో ట్రై చేశాడు, ఎక్కడ పాసిబిలిటీ రాలేదు. దాని మీద మళ్ళీ నాకు వచ్చి చెప్తుంటే నేను మన కిషోర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దాని మీద కిషోర్ గారు ముందుకు వచ్చి ఈ సాయాన్ని అందించారు. ఇది మామూలు విషయం కాదు. 7 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి తెలియని వాళ్ళకి సాయం చేయడం చాలా గొప్ప విషయం. ఆ మనసు కూడా రావాలి. చాలా మంది డబ్బులు ఉంటుంది కానీ సాయం చేసే మా మెంటాలిటీ చాలా మంది తక్కువ ఉంటుంది. ఆ యొక్క సాయం చేసి ఒక కానిస్టేబుల్ కొడుక్కి అతనికి మాట వచ్చే విధంగా, చెవులు వినపడే విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కిషోర్ బాబు గారిని వాళ్ళ యొక్క సంస్థని మేడం గారు, ఎస్పెషల్లీ మేడం గారు చాలా లో ప్రొఫైల్ ఉండి ఇట్లా అన్ని చారిటబుల్ ట్రస్ట్ చాలా మంది సేవలు